Advanced Wellness Center, where food become your medicine. Call 905-944-664. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. శుభాశీషులు దివ్య స్వరూపులందరికీ. ఇప్పుడు రాబోయే కొద్ది రోజుల్లో, అంటే డేట్ కూడా చాలా మంది మెన్షన్ చేయడం జరిగింది, మార్చి 29 షష్టగ్రహ కూటమి అని చెప్తున్నారు. చాలా ప్రళయాలు రాబోతున్నాయని చెప్తున్నారు. జలానికి సంబంధించిన విపత్తులు ఎక్కువగా రాబోతున్నాయని, కరోనాని మించిన ఒక వైరస్ రాబోతోందని రకరకాలుగా చెప్తున్నారు. అసలు వాస్తవం ఏంటి? వాస్తవానికి ఇది ప్రకృతి తీసుకునే నిర్ణయాలు అనేటువంటిది ఒకటి గుర్తుంచుకోవాలి. గ్రహాలు ఉన్నాయి, గ్రహాల యొక్క కలయికలు కాంబినేషన్స్తో ఇలాంటివి సృష్టి నుండి కూడా ఇలాంటి కూటమి, షష్టగ్రహ కూటమి, అష్టగ్రహ కూటమి, సప్తగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి అని ఇలా ఎన్నైనా రావచ్చు, వస్తూనే ఉంటాయి. దానికి ఎండ్ లేదు. 4,32,000 ఈ కలియుగంలో ఎన్నిసార్లు ఎన్ని వస్తాయో కొన్ని మనం చూస్తాం, కొన్ని చూడడానికి మనుషులు ఉండరు. అంటే ఇవి రావాలంటే కొన్ని వందల సంవత్సరాలు పడుతుందా? అలా అని కదా, ఒక్కోసారి క్యాల్కులేషన్స్ వైజ్గా 12 yearsకి కానీ ఒక పద్ధతి ఉంది, ఆ ప్రకారంగా క్యాల్కులేట్ చేస్తారు. ఇవన్నిటిని కూడా మనం నిరోధించవచ్చు కొంతవరకు, అది చెప్తాను. అయితే ఈ కూటమి యొక్క ప్రభావము ఎక్కువగా జల సంబంధమైనటువంటి అడవులలో కారు, ఇప్పుడు అగ్ని అంటుకోవడం, కారు చిచ్చు అలాంటి అంటూ ఉంటాం, అలాంటివి, కొండలు ఉన్నటువంటి ల్యాండ్ స్లైడింగ్స్, అవి లక్కీగా మనుషుల దగ్గర కావు. మనుషులు సేఫ్ అమ్మా. మనుషులకి అంత ఉపద్రవంగా వచ్చేసి భయభ్రాంతులు చెందాల్సింది లేదు. అవన్నీ మిగతా చోట్ల జరుగుతాయి, అది సహజం, తప్పదు. అది బ్యాలెన్స్ పోయి అలా అవుతాయి. ఎలాంటి గ్రహాలనైనా ప్లీజ్ చేసుకొని, ఎలాంటి గ్రహాలనైనా మన యొక్క ప్రభావాన్ని నేచర్ మీద తగ్గించుకోవాలి అంటే ఒకటే మార్గం, అందరూ మంచి ఆలోచించాలి, భగవన్ నామం చేస్తూ ఉండాలి, ఇతరులకి మంచి కోరాలి, సమాజ శ్రేయస్సు కోసం మంచి 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 తప్ప ఏమిలా. అది గనక చేసిన నాడు ప్రతి వాళ్ళకి దుష్ట బుద్ధులు ఉండవు. ఇది ఈ యొక్క యూనివర్సల్ ఆరా ఏర్పడుతుంది. దాన్ని కొత్త పదం, చాలా మంది వాడని పదం మా విజితమ్మ ద్వారా చెప్పడం జరుగుతోంది, మార్ఫోజెనిక్ ఫీల్డ్ అంటారు. అంటే ప్రపంచంలో ఒక భావంతో ఒక ఆరా ఏర్పడుతుంది, ఒక ఆవరణ ఏర్పడుతుంది, అది ప్రవహిస్తుంది, ప్రసరిస్తుంది ప్రపంచం అంతా. మార్ఫోజెనిక్ ఫీల్డ్ అంటారు దాన్ని. అకల్టిజంలో ఉంటాయి ఇవన్నీ. ఎందుకంటే అకల్టిజంలో నేను చాలా లోతుగా, అందుకని ఎక్కువగా అప్పుడప్పుడు అకల్టిజం గురించి కూడా చెప్తూ ఉంటాను. దాంట్లో అదృశ్య శక్తులకు సంబంధించి కూడా ఉంటూ ఉంటుంది. అయితే అప్పుడు ఆ తయారైపోయి, ఆ ఆవరణ తయారైపోయి రక్షణ కవచంలాగా, భూమికి రక్షణ కవచంలాగా తయారవుతుంది మన థాట్స్. సింగిల్ థాట్ కాదు, యూనివర్సల్ హ్యూమన్ థాట్. సింగిల్ కాదు, యూనివర్సల్ హ్యూమన్ థాట్ కవర్. అంటే మామూలుగా మీరు ప్రతిదానికి బుల్లెట్ ప్రూఫ్, ఆ ప్రూఫ్ ఏదో అంటుంటారు. ఇది కూడా థాట్ ప్రూఫ్ ఏదైతే ఉందో, మనకి చెడు జరగకుండా యూనివర్స్లో నేచర్ ప్రూఫ్. అంటే దానికి పవర్స్ ఉన్నాయి, గ్రహాలకి పవర్స్ లేవని నేను చెప్పడం లేదు. తప్పకుండా కాంబినేషన్లో కొంత చెడు జరగడం సహజం. ఎక్కువగా ఎవరైనా దెబ్బలు కొడుతుంటే అడ్డం ఏమైనా పెట్టామనుకో తక్కువ తగులుతుంది. అంతే. ఇప్పుడు బుల్లెట్స్ ఎవరైనా కొట్టారనుకో గన్నులో లోడ్ చేసి, మనం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుంటే చావం కదా. ఇది కామన్, ఆలోచించాల్సింది. అలాగే భక్తితో, అనురక్తితో భగవంతుడు శక్తిని సంపాదించుకునే వాళ్ళకి నేచర్ని మనం దేవతగా భావించి పూజించే వాళ్ళకి మంచిని ఎప్పుడు అలవాటుగా మార్చుకొని మంచిని పెంచి హృదయాల్లో పంచి
ఏ మానవుడైతే ఉంటాడో ఆ. సర్వము శుభకరమం. ఉమ్. అసలు విధి వైపరీత్యాలు రావు. ఆ. అసలు ఈ ఆరా వెళ్ళి దానికి క్లాష్ అవుతుంది. ఓకే. గ్రహాలు ఏమిటి విశ్వాంతరాలలో కూడా క్లాష్ అవుతుంది. బ్యాడ్ థాట్స్, ఉమ్. ఇదొక థాట్ ప్రయాణం అన్నమాట. ఆ. ఇదొక ఫీల్డ్ లాగా తయారవుతుంది. అది చాలా ఇంపార్టెంట్. ఓకే. స్వచ్ఛతగా ఉన్నప్పుడు ఎంత గ్రహాల్లో తేడాలు వచ్చినా, ఉమ్. ఏ సముద్రాలు పొంగినా, చరాచరములు చనిపోయినా, అవన్నీ అయినా మానవులు రక్షింపబడతారు. మనతో పాటు ప్రేయర్ చేస్తే ఉమ్. సర్వే జన సుఖినోభవంతే కాదు, సర్వ ప్రాణులు కూడా మనం మంచిగా ఉండాలి అనేటువంటి ప్రేయర్ మనం ప్రకృతి మాతని పూజ చేస్తూ చేస్తే తప్పకుండా ఆ యొక్క థాట్లో శక్తి విశ్వం అంతా నిండి మార్ఫోజెనిక్ ఫీల్డ్గా మారి రక్షణ కవచంగా మారి మనని రక్షిస్తుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది అందరూ సాధ్యమేనా positive గా అంటావు? ఆలోచించడం కష్టమే కదా. ఇప్పుడు మీరు మొన్న మధ్య కరోనా వచ్చింది. ఉమ్. అది రావడం వల్ల ఆ 1 or 2 years చాలా మందికి బుద్ధి వచ్చింది, అవును. భయం వచ్చింది. ప్యూరిటీగా తినడం, ఫ్రూట్స్ తినడం, పద్ధతిగా ఉండడం, హెల్త్ కాన్షియస్ కాన్షియస్ ఎక్కువ. షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదుగా, అవును. లేదా మాట్లాడితే షేక్ హ్యాండ్ ఇచ్చేవాళ్ళం. అవును. అదే మన పాత పద్ధతి నమస్కారాలకు వచ్చింది. ఉమ్. దూరంగా ఉండి నాయన నమస్కారం. క్షేమంగా ఉండు, డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేసాం. అవును. ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేసేటప్పటికి నేను ఇంకో కొత్త విషయం చెప్తా. ఉమ్. ఆరాలో ప్రతి వాడికి ఒక ఆరా ఉంటుంది. ఉమ్. పుట్టినప్పుడు వాడికి ఉంటుంది, పెరిగేవాడికి ఉంటుంది, ప్రాక్టీస్ చేసేవాడికి కూడా పెరగడం తరగడం ఉంటుంది. ఆ. అది గనక మనం ఆరా ఉమ్. మంచిగా పెంచుకొని మంచి థాట్ని మనం ఇది చేస్తే, ప్రకోపిస్తే ఆ మనిషికి 3 నుంచి 5 అడుగుల వరకు మినిమం 3కి తక్కువ లేకుండా పెరుగుతుంది. ఆ మంచి థాట్ క్యారీ చేస్తే అది అలాగే ఉంటుంది, తగ్గదు. పాలు పొంగింది పొంగు పోవచ్చు, మళ్ళీ పాలు పొంగడానికి టైం పట్టచ్చు. అవును. ఈ థాట్ ఏదైతే ఆరా ఉందో స్టాండర్డ్గా ఉంటుంది. ఉమ్. అప్పుడు మీకు చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా మీరు పక్కన కూర్చున్నా, ప్రయాణం చేసినా పక్కన కూర్చోకూడదు. ఉమ్. ఇది కొత్త విషయం చెప్తున్నా. కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే హీట్ బాడీస్ వాళ్ళకి, ఉమ్. మనం కూల్ బాడీ అనుకో, మనకి వేడి తెలుస్తుంది, చేయి తగులుతుంది. అవును. అవును. జనరల్గా సహజం. సహజం. చిన్నపిల్లల్ని ఎత్తుకున్నా కూడా మనకు ఆ ఫీలింగ్ ఉంటుంది. ఉమ్. ముక్కు మొహం తెలియని వాళ్ళది ఆ విధమైనటువంటి వాళ్ళ ఆరా మన ఆరాకి క్లాష్ అవుతుంది. ఉమ్. అప్పుడు మన ఆరా కొంచెం పవర్ఫుల్గా ఉంటే వీ కెన్ హ్యావ్ రెసిస్టెన్స్ ఫ్రమ్ దట్ ఆరా. ఓ. మనం కాపాడుకోగలుగుతాం. వాడికి తెలియదుగా, ఉమ్. అసలు ఆరా గురించే తెలీదు. అవును. తెలిసిన వాళ్ళు ఆలోచించాల్సింది చెప్తున్నా. ఉమ్. పక్కన కూర్చోకూడదు, ప్రయాణాలు చేయకూడదు. ఉమ్. ఈ విషయంలో ఫారినర్స్ కొంత మాల్స్లో వాటిలో వాళ్ళు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు క్యూలలో. అవును. మనం కరోనాలో మెయింటైన్ చేసినట్టు. కరోనాలో మెయింటైన్ చేసాం కదమ్మా. అవును. అవును. అలాంటి జబ్బులు ఇంకా ఫ్యూచర్లో వచ్చినా, ఉమ్. ఇంతకంటే ఘోరంగా వచ్చిన మనిషికి డిస్టెన్స్ మెయింటైన్ చేయడం సహజం, అలవాటు అయిపోయింది. ఉమ్. ఉమ్. అది ఏమీ తెలియకుండా అలవాటు అయితే అంటుకుంటుందేమో, వ్యాధి గాలి ద్వారా సోకుతుందేమో అనే భయంతో. ఇక్కడ కూడా ఆరా గనక, ఆరా శాస్త్రరీత్యా ఆరా విజన్ అంటాం దాన్ని. ఆరాని చూడగలిగే దాన్ని విజన్. ఆ దాని ప్రకారం ఇంట్లో కూతుళ్ళకి కన్న పిల్లలకి ఆరా ఎఫెక్ట్ కాదు. ఉమ్. ఇప్పుడు మీకు 2 పిల్లలు 3 పిల్లలు, మీ వారు లేకపోతే అమ్మ నాన్న అత్త మామ, ఆ కుటుంబ సభ్యుల దగ్గర కాదు. ఎందుకు కాదు అనేది చెప్తున్నా, అది ఇంపార్టెంట్. ఉమ్. ఉమ్. సేమ్ జీన్స్ క్యారీ అవుతాయి. అవును. థాట్ అది ఇవన్నీ కొంత నా కుటుంబం, మా నాన్న మా అమ్మ, Blood relation, అది అంతా ఉంటుంది. genes, దానివల్ల వాళ్ళకి ఆరా తగిలినా కూడా రియాక్ట్ కారు. ఒక క్షణం రియాక్ట్ అవుతారు, ఉమ్. కోపం వస్తుంది, తగ్గిపోయి నా బిడ్డేగా తప్పు చేశాడులే, నెక్స్ట్ టైం చేయకురాని వాడిని భుజగిస్తాం. ముఖమోహన్ తెలియని వాడి జీవితం వింటాడా? వాడు ఎవడో మనకు తెలియదు. ఆడాళ్ళు మగాళ్ళు మనకేం తెలుసు. ఉమ్. ఆరా ఉండేప్పుడు మనం ఆరాను పెంచుకునే వాళ్ళు, ఆరా ప్రాక్టీస్, విశ్వశక్తి ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఇది బాగా అనుభవంలోకి వస్తుంది. ఉమ్. స్కాన్ చేయగలుగుతారు. అప్పుడు ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే జబ్బులు కూడా రావు. ఎలాగైతే మన 2-3 ఏళ్ళు మనం అలవాటు పడ్డామో ఆ. అలాగే కరోనా టైంలో లాగా. ఆ. అంటే ఇది కరోనా కాదు, మీకు అది ఉదాహరణ చెబితే మీకు కరెక్ట్గా అర్థమవుతుందని చెప్పా. అదే. అందుకని ఆరా బాగా పెంచుకున్న వాళ్ళకి రెసిస్టెన్స్ వస్తుంది. ఉమ్. యూనివర్స్లో మనకు కావాల్సినవన్నీ కూడా దొరుకుతాయి. ఉమ్.
తర్వాత ప్రకృతి వైపరీత్యాలు ఉండవు, గ్రహాల ఫోర్స్ కూడా మనకి రాళ్లతో అనుకూలంగా. తగిలే దెబ్బలు పువ్వులతో తగులుతాయి. ఒకటే ఓ. మాట, జనరల్గా ఉంటుంది ఎఫెక్ట్, ఆ, కానీ మీకు అంత ఎఫెక్ట్ కాదు. ఓకే. అంటే అంటే మనం there is effect. చేయాల్సింది ఆలోచన పాజిటివ్ ఉండాలి, మనము పాజిటివ్ ఆరా పెంచుకోవాలి, ఆరా ఆరా. పెంచుకుంటే విశ్వశక్తి ఉపాసన చేయాలి, ఏది మన దాకా రాదు. విశ్వశక్తి ఉపాసన చేయాలి, అది ముఖ్యం. అది లేకపోతే ఇవేవి రావు, ఆరా కూడా పెరగదు, అవును. డివైనిటీ రాదు. ఉమ్, యూనివర్స్లో మీకు ఆ ఫోర్స్ ఏదైతే ఉందో అన్నిటికంటే పవర్ఫుల్. ఉమ్, దేవుళ్ళు కూడా అవతరించింది కూడా విశ్వశక్తి ద్వారాయే కాబట్టి ఆ, మనం కూడా మానవావతారం అనేటువంటి గతంలో కూడా చెప్పుకున్నాం అవును. కాబట్టి అవును. మనం రక్షింపబడతాం, ఉమ్, ఇబ్బందులు లేకుండా ఉంటుంది. ఈ గ్రహ కూటమిలో ఎఫెక్ట్ ఉంటుంది. ఉమ్, ఎంతో మంది లెక్క గణాంకులు చేశారు, సత్యమే. ఉమ్, కానీ కొంత తగ్గించుకోవాలంటే హరినామమో రామనామమో ఏదో నామం చేస్తూ కొంత అలవాటు చేసుకుంటే ఇందాకే చెప్పినట్టుగా పువ్వులతో తగులుతాయి దెబ్బలు, మానవులకి అంత పెద్ద ఎఫెక్ట్ కాకపోవచ్చు అనేటువంటిది. గ్రహ సంబంధం ఏంటంటే నేచర్ మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే. ధన్యవాదాలు. అమ్మ శుభం తల్లి.